ప్రభువు నామము మహిమపరచబడినట్లు వేకువనే లేచి ఏకమై కూడి ఆయన నామమును స్మరిస్తూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, పాటలు, స్తుతులు ఆలపించి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ శుభములు, వందనములు. గాడ్ బ్లెస్ యూ. మంచిది. వాగ్దానములు చదవబడి ఉన్నాయి. నెరవేర్చుట కొరకే ప్రభు పలికిన శుభవాగ్దానాలు. ఆయన ఇచ్చిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. మాట ఇచ్చువాడు ఇచ్చిన మాట ప్రకారము చేయగలిగిన శక్తి సామర్థ్యము గలవాడు. అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు నెరవేర్చలేను, బలహీనుడనైపోయాను, వృద్ధుడనైపోయాను అని తప్పించుకున్నవాడు కాదు, నాలాంటి నరుడు కాదు. సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిదండి. అందరికీ కూడి వచ్చిన వారికి అందరికీ యాకోబు గారికి కూడా ప్రకాశం జిల్లా ఓకే అండి, వందనాలు. వందనాలు. మంచిది. వాక్యము ధ్యానించే సమయంలోనికి వచ్చేసాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము మొదలు 10వ వచనం వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు దయచేసి చదువుతారా? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలీల్లోనికి మీకు ముందుగా వెళ్ళిచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిదనను. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తిచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలీకు వెలవెల్లనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడెనను. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, మరొక నూతన దినము ప్రభువా, ఈ నూతన సంవత్సరములో ప్రభువా, ఆఖరి దినాలలో నాయన, మరొక దినమైతే మరో 2 దినాలు గడిచిపోతే ఈ నెలనే పాతదైపోతుంది. మరొక నెలలోనికి వెళ్ళబోతున్నాము. దినదినము నీ కృపలు పొందుకుంటూ, నీవు అనుగ్రహించున్న మేలులను అనుభవిస్తూ, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగుతూ ఉన్న విశ్వాస యాత్రలో నీవున్నావు గనుక మాకు ధైర్యము. ప్రభువా, భయములు బాపువాడవు, ధైర్యమునిచ్చువాడవు, ముందుకు నడిపించువాడవు. తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును మా ధ్యానంలో, మా వినికిడిలో ఆశీర్వదించి ఇచ్చి నీవు మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. రెండవ ప్రపంచ యుద్ధ కాలము 1941 నుండి 44 వరకు. ప్రపంచం దేశాలన్నీ వారి సేనలతో కూడి రెండుగా వేరైపోయి ఒకవైపు ప్రపంచము, మరొక వైపు ప్రపంచము యుద్ధములాడుకొనుచున్నాయి. భీకర యుద్ధము, భయంకర యుద్ధము. వేలాది మంది హతులైపోతున్నారు ప్రతిదినము. మహాయుద్ధము, ప్రపంచ యుద్ధం అని పేరు. 2 యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము. ఒక యవన సోల్జర్ మొదటి ప్రపంచ యుద్ధము ప్రారంభమవుతున్న దినాలలో ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. కఠోర శిక్షను పూర్తి చేసుకున్నాడు, నియమించబడ్డాడు. యుద్ధ రంగంలోనే పోస్టింగ్. ఆర్మీ సెలెక్షన్ అయిన వాళ్ళు చాలా మందికి శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగము పొందుకొని రిటైర్ అయ్యే వరకు వారికి యుద్ధాలే చూసే అవకాశం ఉండదు. శిక్షణ పొందుతారు, ఆ క్యాంపుల్లో ఉంటారు, అప్పుడప్పుడు సెలవులకు వస్తూ పోతూ ఉంటారు. కానీ చాలా మందికి యుద్ధాలు చూసే అవకాశం ఉండదు. యుద్ధాలు రావు తరచుగా, ప్రతిరోజు రావు. సూర్యుడు వచ్చిపోతున్నట్టు, ఋతువులు మారుతున్నట్టు, కష్ట నష్టములు మనకొస్తున్నట్టు యుద్ధాలు ఎప్పుడూ రావు. అయితే ఒక యుద్ధం వచ్చింది. ఈ యవన సైనికునికి యుద్ధ రంగంలోనే పోస్టింగ్ వచ్చింది. యుద్ధ రంగమే. అయితే కొరియర్ అనే ఒక పోస్టింగ్ వచ్చింది. కొరియర్. విప్లవకారులు కూడా అరణ్యాల్లో ఉండి సమాజాన్ని బాగు చేయాలని, సమాజ స్థాపన అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చి, రక్తము మరిగించే, పురికొల్పించే పాటలు పాడి యవన బిడ్డలను ఆకర్షిస్తారు విప్లవాల వైపు, నక్సలిజం వైపు. అందులో కూడా రకరకాల శాఖలు ఉంటాయి. ఒక శాఖ ప్రత్యేకమైనది కొరియర్. వార్తాహరులు సమాచారము చేరవేయవారు. వారు ఏ దళములో ఉన్నారో ఆ దళపు నాయకుడు ఒక సమాచారం ఇస్తాడు. అతను వెళ్ళి ఆ సమాచారం చేరవేయవలసిన మరొక దళానికో, వారికి అన్నపానములు, ఆయుధముల కొరకు ఆ ఒకానొక గ్రామంలోని ఆ పెద్దకు సమాచారం తీసుకుని వెళ్ళాలంటే ఆ పెద్దకు మాత్రమే సమాచారం చెప్పాలి. మధ్యలో ఎవరికి ఆ సమాచారం లీక్ చేయకూడదు. గోప్యం. కొరియర్ అంటే సీల్డ్ కవర్. అందులో ఏమున్నదో తీసుకుని వెళ్తున్న వానికి తెలుసు, ఇది చాలా ప్రాముఖ్యమైన సమాచారము, ఇది ఎవరికి అందచేయాలో వారికి మాత్రమే అందచేయాలి. ప్రాణము పోయినా మరొకరికి ఇది అందకూడదు, ఈ సమాచారము తెలియకూడదు. అత్యంత శక్తి, సామర్థ్యము, తెగింపు, ప్రాణాలను పణంగా పెట్టి చేయగలిగిన వారికే ఈ కొరియర్ బాధ్యతను అప్పగిస్తారు. వార్తాహరులు, సమాచారము పట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ యవన కల్నల్ యుద్ధరంగంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్, యుద్ధ వ్యూహకర్తలు, బహు ప్రజ్ఞావంతులు ఆర్మీలో ఉన్నవారు. సమాచారము ప్రపంచంలోని దేశాలన్నీ వేరైపోయి యుద్ధాలు చేసుకుంటున్నారు కదా. స్కాట్లాండ్ నుండి స్వీడన్కి, స్వీడన్ నుండి స్విట్జర్లాండ్కి, జపాన్,
జర్మనీ, ఇటలీ అలాంటి దేశాలన్నీ ఒకవైపు, ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ ఇవన్నీ ఒకవైపు. ఇంగ్లాండ్ అంటే మన శరీరం అంతటిలో గుప్పెడంత గుండెకాయ. ఈ దేశాలన్నిటిలో పిడికెడు కూడా లేని ఒక చిన్న దేశము ఇంగ్లాండ్. కానీ సువిశాల భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇలాంటి దేశాలు ఎన్నో వారి పాలనలో ఉన్నాయి. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అన్నారు. అయితే యుద్ధములో ఈ యవన సోల్జర్ కల్నల్ అయ్యాడు. ఈ కల్నల్ గారికి ఇవ్వబడిన ఉద్యోగము కొరియర్, సమాచారం తీసుకొని వెళ్తూ ఉండాలి. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆ సమాచారము ఉదయం వస్తుందో మధ్యాహ్నం వస్తుందో 24/7 అంటే ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సర్వసన్నద్ధమై ఉండవలెను దైవజనుడు. పౌలన్న యవన సేవకులకు ఇచ్చిన తర్పీదు శిక్షణ. సర్వసన్నద్ధులై ఉండవలెను. సాక్ష్యం చెప్పుటకు, పాట పాడుటకు, ఆరాధన నడిపించుటకు, వాక్యం అందించుటకు, బలహీనుల యొద్దకు వెళ్ళి బలపరచుటకు, రోగుల యొద్దకు వెళ్ళి స్వస్థపరచుటకు, సమయమందును అసమయమందును ప్రయాసపడుటకు సర్వసన్నద్ధమై ఉండవలెను. సర్వసన్నద్ధత యుద్ధరంగమే, యుద్ధంలో ఉండవారికే, అందులోనూ ఈ కొరియర్ పని చేస్తున్న వాళ్ళకే. ఎనీ టైం. అయితే సంవత్సరం దాటిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయినాయి. యుద్ధంలో ఉన్నాడు, సాధారణ సైనికులతో వెళ్తున్నాడు. కానీ ఇంకా ఈ కొరియర్ బాధ్యతలు, మొదటి కన్సైన్మెంట్ కూడా రాలేదు. అయితే లీవ్ పెట్టుకున్నాడు. నేను సైన్యంలో చేరి ఇది 3వ సంవత్సరము. యుద్ధము బహు తీవ్రంగా ఉంది. 1943 గడిచిపోతోంది. 44లో యుద్ధం ముగుస్తుందని ఎవరికి తెలియదు ముగిసే వరకు. కానీ చరిత్ర జరిగిన తర్వాత మనం చదువుకుంటున్నాం కాబట్టి వచ్చే ఏడాది అయిపోతుందని, అయిపోయిన తర్వాత మనకు తెలుస్తోంది. కానీ అప్పుడు తెలియదు ఎప్పుడు యుద్ధం ఆగిపోతుందో. దినదినము యుద్ధమే. అయితే నేను లీవ్ పెట్టుకున్నాను మొదటి సంవత్సరం, ఇది 3వ సంవత్సరం అని ఒక లీవ్ అప్లికేషన్ పంపించాడు. అది పంపించి 3 నెలలు అయింది. అది వెంటనే కన్సిడరేషన్కు తీసుకోరు. యుద్ధరంగము, యుద్ధ కాలము. అయితే లీవ్ శాంక్షన్ అయింది. మీరు నెల రోజులు లీవ్ అడిగారు, ఒక వారం రోజులు మాత్రం మీకు లీవ్ ఇస్తాం. మీరు వెళ్ళి మీ వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రిని చూచి దర్శించి మరలా ఒక రోజు ముందుగా వచ్చి రిపోర్ట్ చేసి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. యువర్ అప్లికేషన్ ఫర్ లీవ్ ఈజ్ గ్రాంటెడ్. మీరు లీవ్లో వెళ్ళి రావచ్చు ఒక వారం రోజులు. అందుకున్నాడు, సంతోషించాడు, అమ్మా నాన్నను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాత్రంతా కలలు కన్నాడు. స్నేహితులను ఎవరిని కలవాలి, చిన్ననాటి స్నేహితులు, సండే స్కూల్ స్నేహితులు, అమ్మ నాన్నకి ఏమి తీసుకెళ్ళాలి. అయితే తెల్లవారి రెడీ అవ్వాలి, వెళ్ళిపోవాలి లీవ్లో. ఆ లీవ్ శాంక్షన్ అయిన సమాచారం ఎలా వచ్చిందో, ఆ తెల్లవారుతూ ఉండగా 4 గంటలకు కొరియర్ సర్వీస్ వచ్చింది. మిస్టర్ కల్నల్, ఈ సమాచారం తీసుకొని నువ్వు స్వీడన్కి వెళ్ళాలి. అక్కడ సేనాధిపతికి అందచేయాలి వ్యూహము. జపాన్ మీద ఎలా దెబ్బ కొట్టాలో ఇందులో వ్యూహాలున్నాయి. నీవు తీసుకుని వెళ్ళి ఈ సమాచారం అక్కడ చేరవేయాలి. అయ్యో,
ఆ క్యాంపు కెప్టెన్కి వెళ్ళి చెప్తాడు, నాకు నిన్న సాయంకాలమే ఐ గాట్ మై లీవ్ అప్లికేషన్ శాంక్షన్డ్ లాస్ట్ ఈవినింగ్. ఇప్పుడు ఈ కొరియర్ సర్వీస్ బాధ్యత వచ్చింది. నేను ఈ కొరియర్ సర్వీస్ బాధ్యత పూర్తి చేసిన తర్వాత రేపు లీవ్ తీసుకుంటాను అని కెప్టెన్కి వెళ్ళి చెప్తాడు. తోటి సైనికులు, నీకు నిన్ననే లీవ్ వచ్చింది కదా, నీవు లీవ్ని యాక్సెప్ట్ చేయి, తీసుకో, వెళ్ళిపో మీ ఇంటికి. ఈ కొరియర్ బాధ్యతను మరొకరికి అప్పగిస్తారు. నేను యుద్ధంలో చేరి 3 సంవత్సరాలు దాటింది. ముఖ్యమైన బాధ్యత ఇదే. ఇది ఇప్పుడు మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. నేను ఎందుకు కాదనదలుచుకోలేదు. మీరు చెప్పినట్టు అవకాశం ఉంది, లీవ్ తీసుకోవచ్చు. ఈ పని మరొకరికి అప్పచెప్పవచ్చు ఎవరైనా, నాకొచ్చిన పని. కానీ నాకొచ్చిన పని ఎప్పుడో నేను అడిగిన లీవ్ ఇప్పుడు వచ్చిందని నా బాధ్యత నుండి నేను తప్పుకోను. ఇది నాది. దిస్ ఈజ్ మై డ్యూటీ. ఇది నేను చేసి తీరుతాను. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎక్కడి నుంచి బాంబులు పడుతున్నాయో తెలియటం లేదు. యుద్ధం తీవ్రంగా ఉంది. నీ ప్రాణాలే పోవచ్చు. చాలా కష్టం. ఈ క్యాంపులో ఉన్న వాళ్ళము కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో దాగుకుంటున్నాము, బంకర్లలో. కానీ నీవు యూ హ్యావ్ టు గో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. భూమి మీద ప్రయాణం చేస్తూ నీ సమాచారమును చేరవేయడానికి వెళ్ళాలి. నువ్వు టార్గెట్ కావచ్చు ఎవరికైనా. ఎవరైనా నిన్ను చూసిన వాళ్ళు సూటిగా నీ మీద బాంబులు వేయొచ్చు. అయితే నీకు అవకాశం ఉంది, నీవు లీవ్ తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. నాకు ఏమైనా పర్వాలేదు. మొట్టమొదటిసారి నాకు ఈ పని వచ్చింది, నేను చేసి తీరుతాను. నాకేమైనా పర్వాలేదు. అయితే నాకు శిక్షణ ఇచ్చారు తప్పించుకున్నట ఎలాగో. నా శిక్షణనంతా ఇప్పుడు నా ఈ మొదటి పనిలో ఉపయోగించుకుంటాను. నేను ఈ పని చేసి తీరుతాను. బయలుదేరిపోయాడు. కెప్టెన్ కూడా చెప్పాడు, భుజము తట్టాడు. ఆలోచించుకో, ఒక చేత లీవ్ ఉంది, మరొక చేత పని బాధ్యత ఉంది. నీవు లీవ్ తీసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. పనికి వెళ్తానంటున్నావు కాబట్టి పనికి వెళ్ళటానికి కూడా నేను నిన్ను అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. నా బలవంతుడైన యవ్వన సైనికుడా, యూ కెన్ ప్రొసీడ్. యూ కెన్ టేక్ డిసిషన్ వెదర్ టు గో హోమ్ ఫార్వర్డ్. ఇంటికి వెళతావో, యుద్ధంలో ముందుకే వెళతావో నిర్ణయం తీసుకోవచ్చు నువ్వు. అయితే యుద్ధ రంగంలోనే వెళ్తానంటే నేను నిన్ను నా బలాఢ్యుడైన స్నేహితుడా, ధైర్యవంతుడా, నేను ప్రోత్సహిస్తున్నాను, వెన్ను తట్టుచున్నాను. బయలుదేరాడు. కొరియర్ పనికి వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నాడు. బాంబులు వచ్చి పడిపోతున్నాయి, ముందర పడుతున్నాయి, వెనకాల పడుతున్నాయి. వెళ్తూ ఉంటే సడన్ గా ఒకటి వచ్చి అల్లంత పక్కన దూరంలో పడిపోతోంది. పెద్ద శబ్దాలు, పెద్ద శబ్దాలు. ఒక్కడే క్యాంపులో ఉన్నప్పుడు ఆ బంకర్లో, ఆ క్యాంపులో ఉన్న వాళ్ళందరూ తోటి సోల్జర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడే పోతున్నాడు. ధైర్యంతో ముందుకే పోతున్నాడు. అయితే బాంబు పడింది. చెవులు గింగుర్రమన్నాయి. ఒక చెవి వినికిడి పోయింది. శబ్దము ఒక చెవికి వినిపించడం లేదు. రక్తసిక్తం అయిపోయింది ఒళ్ళు. ఆ పక్కన పడిన బాంబులో ఎగిరి పడటం రాళ్ళు రప్పల మీద పడ్డాడు. తల చిట్లిపోయింది, దెబ్బలు. అయినా వెళ్ళాలి. రొప్పుతూ, మూలుగుతూ, రక్తసిక్తమై పూర్ణమైన ఒంటిని కూడా తీసుకొని, కాలు చేతులను లాగదీసుకొని దగ్గరికి ఊపిరి బిగించి ఒకంత జరుగుతూ పాకుతూ పోతున్నాడు.
అయితే చేరవలసిన ఆ గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఆ బార్డర్లో కాపలా కాస్తున్న ఆ దేశపు సైనికులను కలుసుకున్నాడు. ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్ టు మీట్ ద కెప్టెన్. మీ దేశపు కెప్టెన్ గారిని కలవాలి, నేను ఫలానా వ్యక్తిని, ఇదిగో నా ఐ కార్డ్, సీక్రెట్ కార్డ్. వాళ్ళు, నువ్వు గాయపడ్డావు స్నేహితుడా, నువ్వు చాలా ప్రమాదకరంలో ఉన్నావు, నీకు ముందు హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇస్తాం. యుద్ధ క్యాంపుల్లో, యుద్ధ రంగంలో మొబైల్ క్యాంప్స్ ఉంటాయి, హెల్త్ క్యాంప్స్ గుడారాల్లో. మంచి అనుభవజ్ఞులైన వైద్యులు ఉంటారు, వైద్య బృందాలు ఉంటాయి. లేదు, నాకు ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేస్తే చేయండి, కానీ వెంటనే నన్ను కెప్టెన్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి, తర్వాతనే నేను వైద్యమునకు ఒప్పుకుంటాను. పై చికిత్సలు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, తీసుకుని వెళ్ళారు. ఆ కెప్టెన్ గారికి ఒక ప్రత్యేక గుడారంలో, యుద్ధరంగంలో, అడవిలో ఆ కెప్టెన్ గారితో ఏకాంతంగా మాట్లాడతాడు. మౌఖిక సమాచారము, లిఖిత సమాచారము, గుండెల దగ్గర లోపల లోదుస్తుల్లో దాచుకున్న ఆ కవర్ తీసి ఇస్తాడు. అది చెక్కు చెదరకుండా ఉంది, రక్తం అంటలేదు, ప్రాణానికి దగ్గర పెట్టుకొని తెచ్చాడు, అప్పగించవలసిన వారికి. ఆఖరి మాట చెప్పాడు, సొమ్మసిల్లి పడిపోయాడు. కొన ఊపిరి ఉంది. వెంటనే మోసుకొని పొండి వైద్యుల దగ్గరికి, హెల్త్ క్యాంప్లోకి తీసుకొని వెళ్ళండి. నిశ్చేష్టుడైపోయి చేతులు కాళ్ళు వేలాడదీస్తున్నాడు. యవ్వనస్తుడు, లీవ్ అడిగింది, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము, అమ్మాయి సిద్ధంగా ఉంది నాయన, ఒకసారి వచ్చిపో. తల్లిదండ్రుల సమాచారం. వస్తాను మమ్మా, పప్పా, డాడ్, వస్తాను, చూస్తాను. వెళ్ళి పిల్లను చూసుకోవాల్సింది, తల్లిదండ్రులు ఇష్టపడిన పిల్లను. బాగా ఉందట, సుందరవతట. అమ్మ చెప్పింది, ఉత్తరం రాసింది, వెళ్తాను. కానీ వెళ్ళిపోతున్నాడు మరల తిరిగి రాని లోకాలకు. వారు మోసుకుపోతుండగానే అసువులు బాశాడు. కుప్పలు శవాలు. ఆ శవాల కుప్పలో ఈ యవన సోల్జర్, ఒక మృతదేహము. ఇక ఎన్నడూ రాలేదు, ఎన్నడూ ఆ వృద్ధుల తల్లిదండ్రులు కన్నులతో చూడలేదు. ప్రాణాలకు తెగించి తన డ్యూటీ నిర్వహించాడు. యుద్ధం అయిపోయింది, బంగారు పథకాలు ఇస్తున్నారు, సెల్యూట్లు కొడుతున్నారు హతసాక్షులైపోయిన వారికి. ఆ వృద్ధ తల్లిదండ్రులు వచ్చి, మాకెందుకు, మా కొడుకు లేడు, ఈ బంగారు పథకం ఎందుకు? అందరూ గొల్లున రోధించారు. ప్రపంచం శ్లాఘించింది, మెచ్చుకున్నది. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. అమ్మగారు పాడుతుంటే, జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా, ప్రాణమిచ్చిన యేసయ్యున్నాడు. భయం ఎందుకు? పని చేయడానికి వచ్చాము. భయపడొద్దు, భయపడితే పని చేయలేడు. సమాధి దగ్గరికి వస్తే రాయి దొర్లింపబడి ఉన్నది. భయపడితే సమాధి తోటకు వస్తారా? తెల్లవారక ముందు స్త్రీలు బయలుదేరినప్పుడు భయం లేదు వాళ్ళకి. సమాధి తోటకు వస్తారా స్త్రీలు? తెల్లవారిన తర్వాత, పొద్దెక్కిన తర్వాత రావటానికే భయం. ఎవరినైనా తీసుకెళ్తారు తోడు, పురుషులను, అన్ననో, తమ్మున్నో, నాన్ననో, పెదనాన్ననో, చిన్నాన్ననో. నానపోతే పెదనాన్న, చిన్నాన్నలు ఉంటారు కదా ఇంటిలో, అన్నతమ్ములు ఉంటారు కదా, లేపుతారు, ఒరే నాయన తెల్లవారిపోయింది, పదరా నాన్నను చూసొద్దాం, నాన్నను పడుకోబెట్టి వచ్చాం కదా, చూసొద్దాం పదా. కానీ తెగించేశారు. ఆడవాళ్ళే అయినా అబలులు కాదు, ధైర్యవంతులు.
పద పద పద. రాత్రంతా నిద్రపోలేదు వాళ్ళు. జ్ఞాపకం చేసుకుంటున్నారు యేసయ్య మాటలు, యేసయ్య బోధలు, యేసయ్య కార్యాలు. తలపోసుకుంటున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకొని ఉన్నారు. ఇక బయలుదేరే వచ్చేశారు సమాధి తోటకు. ఎవరు రాయి దొర్లిస్తారు అని అక్కడికి వచ్చాక ఆలోచన ఉన్నది, కానీ భయం లేదు. సమాధి దొడ్డిలో అక్కడికి వెళితే భయపడ్డట్టు భయపడటం లేదు వాళ్ళు. అయితే రాయి దొర్లించబడింది. రాయి మీద దూత కూర్చున్నాడు. అప్పుడు భూకంపం వచ్చింది. చదువుతున్నారు జాన్సన్ గారు. అప్పుడు ఆ దూత ఉన్నాడు అక్కడ. అతని రూపము మెరుపు వలె ఉన్నది. మెరుపు, థండర్. పెల 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 ఆకాశం నుంచి విరుచుకుపడే ఒక మెరుపు. అక్కడ కాపల వారు ఉన్నారు. భయపడి వణికి చచ్చిన వాళ్ళ వల్ల పడిపోయారట. భయం, చచ్చిన వాళ్ళ వల్ల పడిపోయారు భయపడి. కానీ స్త్రీలతో దూత చెప్తున్నాడు, మీరు భయపడకుడి అమలారా, మీరు భయపడకుడి. ఇగో భయపడ్డవారు వీళ్ళు కాపల కాయడానికి వచ్చారు సమాధిని. పిలాతు దగ్గరికి వెళ్ళి, నా ప్రభుత్వం ఆ మాట చదువుకున్నప్పుడల్లా ఎన్నిసార్లు చదువుతానో అన్నిసార్లు కుమిలి కుమిలి ఏడుస్తాను నేను. నా ప్రభును వంచకుడు అన్నారు దుర్మార్గులు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనం నుంచి. మత్తయి సువార్త 28 చదివారు మీరు జాన్సన్. 27లో పక్కనే 53వ వచనం నుంచి చదవండి. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపంలో జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి 27వ అధ్యాయం చదువుతున్నారా మత్తయి సువార్త? 27 అండి. 27, 56 నుంచి చదువుతున్నాను. 53 నుంచి చదవండి. 53 నుంచి. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిది. ఒక్క నిమిషం ఉండండి. ఆ 63 నుంచి 62, 63, 64. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచుకుని కంటే కడపటి వంచున మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. ఆ వంచకుడు సావక మునుపు నన్ను చంపేసి పాతిపెట్టండి, మరలా లేస్తానన్నాడు. ఇప్పుడు చచ్చిపోయాడు, చంపేశాం మేము. మీరే కదా అగ్ని ఇచ్చారు సిలువ వేయుటకు పిలాతు. ఇప్పుడు ఆ సమాధిని భద్రం చేయాలి. శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి లేచాడంటారేమో. లేవడట. శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారట, లేచాడని ప్రచారం చేస్తారట. సైనికులు ఉన్నారా మీ దగ్గర? పోయి మీకు చేతనైనంత చేసుకోండి అయ్యా, పోండి. పిలాతు అప్పుడు వారికి చేతనైనంత బలవంతులైన, భయపడని వాళ్ళు, భయం ఎరగని వాళ్ళు కొంతమంది ఉంటారు, వారికి భయం ఉండదు. భీకరులు, ప్రాణాలకు తెగించేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న సైనికులందరికంటే ఆ మెరుపు దూత, ఆ భూకంపము, ఆ సమాధి రాయి తొలగింపబడిన తర్వాత వాళ్ళంతా భయపడి వణిచిన భయంకరులట. వారికి భయమే ఉండదట. అలాంటి వారు భయపడి వణికిపోతున్నారు. పరలోకముతో సైన్యములకు అధిపత్యగు యెహోవా దేవునితో, మహాదేవునితోనే
ఎదిరిస్తారా? లేవకుండా ఆపగలరా? సమాధిలో భయపడి వారి బంధువు చచ్చిన వారు పడిపోయారు. అయితే ఈ అమ్మలో నిలబడి ఉన్నారు. అలాగే ఈ అమ్మలు అమ్మలారా, భయపడకూడదు. మీరు భయపడ్డారు, వీళ్ళు మీరు భయపడకూడదు. లేచాడు ఆయన, సమాధిలో లేదు. లేచి గలిలయకు వెళ్తున్నాడు. చెప్పండి. పని అప్పగిస్తున్నాడు దూత, వెళ్ళి చెప్పండి, భయపడవద్దు మీరు. అప్పుడు వారి భయంతోనూ మహానందముతోనూ తిరిగి వెళ్ళచ్చు. అంటే భయం ఉన్నది, దూత చెప్పిన మాట చేత మహా ఆనందం వచ్చేసింది. ఇక భయం పని చేయట్లేదు, ఆనందమే పని చేస్తుంది. మహా ఆనందము పని చేయటానికి మహా ఆనందము. యేసు లేచాడని చెప్పడానికి, కొరియర్ సమాచారము, వార్తాహరులు వెళ్ళటానికి ఆనందము. భయం లేదు. వెళుతారు, శిష్యులకు చెప్తారు, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. సమాధి ఖాళీ, చుట్టబడిన వస్త్రములు చుట్టబడి ఒక చోటన పెట్టబడి ఉన్నాయి. గలిలయకు వెళ్తానన్నాడు, వెళ్ళండి గలిలయులారా, అక్కడ కలుసుకోండి ప్రభుల వారిని. అక్కడ కలుసుకున్నారు. అక్కడ యేసయ్య వారికి చెప్తున్నారు, యేసయ్య వారికి ఇస్తున్నారు సమాచారం. వారి హృదయములలో రాస్తున్నారు కొరియర్ సమాచారాన్ని. అపోస్తుల కార్యములు 1:8. అపోస్తుల కార్యములు 1:8. సమయం మన కొరకు ఆగనే ఆగదు. ఒకంత మంచి సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, ఆగాలనుకోదు, పోతూనే ఉంటది. త్వరగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎన్నంతను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. నాకు సాక్షులయ్యుందురు. సాక్షులంటే ఏదో నిలబడి వినే వాళ్ళందరికీ చాలా చమత్కారంగా చక్కగా ఆకర్షించుకుంటూ, నేను దొంగతనాలు ఎలా చేసేవాడినో తెలుసా, ఇలాగా దోపిడీలు చేసేవాడినో తెలుసా, నేను ఎలా రౌడీగా తిరిగేవాడినో తెలుసా, నేను ఎలాగా ఆ మందులు మాదక ద్రవ్యాలు తాగేవాడినో తెలుసా, నేను ఎలాగా అమ్మాయిలను ఆకర్షించేవాడినో తెలుసా, నేను ఎలాగా అలంకరించుకునేదాన్నో తెలుసా, నేను అలాగా. ఇది కాదు, ప్రాణము పెట్టునంత వరకు తెగించి ప్రభు కొరకు పనిచేయుట. రాళ్లతో కొడుతున్నారు స్టెఫెనును, హతసాక్షి అంటే ప్రాణాలు పోతున్నాయి. అయినా చెప్పవలసిన ఆఖరి సమాచారం అంతా చెప్పేస్తాడు. ప్రాణాలు పోయిన, ఖడ్గంతో నరికించిన మీరు నాకు సాక్షులయ్యుందురు అంటే మీ ప్రాణాలు తెగించి నా కొరకు పనిచేస్తారు. వారికి అర్థం కాలేదు మొదట సాక్షులై ఉండట అంటే ఏమిటో. ఆఖరిని 2 సాక్షులు వస్తారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ఆ సాక్ష్యం చెబుతా ఉంటే లోకస్తులు అందరూ వారిని చూస్తూ ఉంటే, ఏ పట్టణంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నారో ఆ పట్టణస్తులు వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, ప్రాణాలు పోతాయి. సాక్ష్యం చెప్పే వాళ్ళు ప్రాణాలకు తెగించి సాక్ష్యం చెప్పాలి, యేసు కొరకు నిలబడాలి. సాక్ష్యం చెప్పటానికి భయం ఉండదు, వాళ్ళకి భయం లేదు. మీరు భయపడకుడి. యేసు చెప్పాడు ఇక్కడ కూడా అపోస్తలుల కార్యములు 1:8 జాన్సన్ చదువుతున్నప్పుడు కూడా, మీరు భయపడకుడి, మీరు నాకు సాక్షులై ఉందరు. అథారిటీ అండ్ పవర్ విల్ బి గివెన్ అన్ టు యూ. మీరు శక్తి నొందెదరు గనుక మీరు నాకు సాక్షులై ఉందరు. బోధిగంతముల వరకు సాక్షులై ఉందరు. సాక్షులకు భయం ఉండదు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయపడితే పని ఎలా చేయగలవమ్మా? భయపడితే పని ఎలా చేయగలవయ్యా? యేసుకు సాక్షిగా ఉండుటకు పిలువబడిన వారలారా, అభిషక్తులారా, బలము పొందిన వారలారా, బలవంతులారా, పని చేయుటకు ముందుకు వచ్చిన వారలారా, ఒప్పుకొని భయపడిపోతే, పిరికి గుండెలైపోతే పనికి ఎలా వెళ్ళగలరు? పని పూర్తి ఎలా చేయగలరు? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణమిచ్చిన యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు, వెళ్ళమంటున్నాడు, వస్తానంటున్నాడు. బూదిగంతముల వరకు, యుగ సమాప్తి వరకు. ఆయన వెంట రాగా ఆ కల్నల్కి ఏ కెప్టెన్ వెళ్ళలేదండి, ఒక్కడే వెళ్ళాడు. ఎవరు పని అప్పగించిన వాళ్ళు తోడు రారు. ఈ లోక యుద్ధ రంగాల్లో, ఈ లోక పనులలో పని ఇచ్చినవాడు ఎవడు కూడా రాడు. కానీ నాకు పనిచ్చినవాడు, నీకు పనిచ్చినవాడు, ప్రాణమిచ్చిన యేసయ్య ఉన్నాడు.
ఓ భక్తుడా, ప్రాణమిచ్చిన యేసయ్య నీతో నాతో ఉన్నాడు. భయమేలా, ముందు ముందుకు సాగుదాం, సాక్షులమై ఉందాం. దేవుడు దీవించి మనకు అభిషేక బలమునిచ్చునుగాక. సాక్షులమై ఆయన కొరకు అంతం వరకు పరిగెత్తి పోరాడుదుముగాక. దేవుడు ఈ మాటల చేత మనందరినీ మరొకసారి బలపరుచున్నట్లుగా రండి. అమ్మగారి యొద్దకే వెళదాం, పాట పాడిన తల్లి యొద్దకే వెళదాం. తాడిపల్లిగూడెం పట్టణం మహిమకుమారమ్మ గారు, పాస్టమ్మ గారు ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరి వచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న బిడ్డలందరం మోకరించి